సో పరాగ్ పారేఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఏ స్టాక్స్ బై చేసింది, ఏ స్టాక్స్ సెల్ చేశారు, లేదా ఏ స్టాక్స్ లో ఎలోకేషన్ పెంచారు ఈ వీడియోలో చూస్తామండి. అండ్ మోర్ ఎవర్ వీళ్ళు ఇంకా ఎంత క్యాష్ హోల్డ్ చేసి ఉంచారు అవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తామండి. సో లేడీస్ అండ్ జెంటల్మెన్, వెల్కమ్. మీరు స్క్రీన్ పైన చూడండి. లెట్ మీ పిక్ దట్ ఎక్సెల్ షీట్. ఎస్, నా చూడండి, ఐఎమ్ నాట్ ఏ సేబీ రిజిస్టర్డ్ అండి, అండ్ దిస్ ఇస్ నాట్ ఏ స్పాన్సర్డ్ వీడియో. ఇది కేవలం ఎడ్యుకేషనల్ అండ్ లెర్నింగ్ పర్పజెస్ కు మాత్రమే. ఓకే, నా ఈ ఎక్సెల్ షీట్ చూస్తున్నారు కదా, నేను ఏంటంటే చేశాను, వీల్ ఫ్యాక్ట్ షీట్స్ ఏదైతే ఉందో కదా పరాగ్ పారేఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ హౌస్ ది, ఆ ఫ్యాక్ట్ షీట్స్ లాస్ట్ 2 months కంపేర్ చేసి ఏదైతే ఇంక్రీజ్ అయింది ఏ స్టాక్స్ లోని, ఏ స్టాక్స్ లో డిక్రీజ్ అయింది, రెండు నేను మీకు ఇక్కడ కంపేర్ చేసి చెప్తానండి. యూ విల్ గెట్ ఏ ప్రాపర్ అండర్స్టాండింగ్. ఓకే, ఫిబ్రవరిలో ఏ స్టాక్స్ హోల్డ్ చేశారు, మార్చ్లో ఇప్పుడు ఏ స్టాక్స్ హోల్డ్ చేశారు, ఏది ఇంక్రీజ్ చేశారు డిక్రీజ్ చేశారు అనేది కాలంలో ఇక్కడ క్లియర్గా ఉంది కదా, నేను మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంకు వీళ్ళు ఇంక్రీజ్ చేశారండి, అరౌండ్ ఆల్మోస్ట్ 20% ఇంక్రీజ్ చేశారండి ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకులోని. కరెంట్ ప్రాబ్లమ్స్ కొన్ని నడుస్తున్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంకులోని, అందుకే ఈ మధ్య చాలా ఫాలో అయింది, మీకు తెలుసు. ఈ మధ్య కొంచెం ఎగ్జిట్ ఆఫ్ ది టాప్ బ్రాస్. అయితే వీళ్ళేంటంటే ఇప్పుడు లోవర్ వాల్యుయేషన్లో ఉన్నది అనేసి వీళ్ళు ఇప్పుడు ఇంక్రీజ్ చేశారు ఎలోకేషన్ ఆల్మోస్ట్ అరౌండ్ 20%. సెకండ్, పవర్ గ్రిడ్ స్లైట్లీ ఇంక్రీజ్ చేశారండి. ఈ స్టాక్ ఏంటంటే అఫ్కోర్స్ ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్తో పాటు అలాంగ్ విత్ దాట్ దీని అడ్వాంటేజ్ ఏంటంటే పవర్ గ్రిడ్ది మంచి డివిడెంట్ అయితే ఇస్తుందండి పవర్ గ్రిడ్. సో దట్ ఈస్ ఆల్సో అనదర్ అడ్వాంటేజ్. థర్డ్, కోల్ ఇండియా కూడా ఇంక్రీజ్ చేశారండి అరౌండ్ 8%. ఇక్కడ కూడా కదా ది స్టాక్ పేస్ గుడ్ డివిడెంట్ అండి, అండ్ ఐ థింక్ ది స్టాక్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ డివిడెంట్ పేయర్స్ అమాంగ్ పిఎస్యూస్ అండి ఇన్ ఇండియా. నెక్స్ట్, ఐసిఐసి బ్యాంక్ ఇంక్రీజ్ చేశారండి అరౌండ్ 9%. చూడండి, వీళ్ళు స్టాక్ పిక్స్ మీరు చూస్తే వీళ్ళవన్నీ కదా ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి చూసారా. యాక్చువల్గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే దే హ్యావ్ గివెన్ ఎ గుడ్ రన్ అప్ ఫర్ ద పాస్ట్ 1 or 2 years, మోర్ దెన్ 2 years. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఏంటంటే రిలేటివ్లీ అంత రన్అప్ చేయలేదు. సో ఇప్పుడు ఏంటంటే రిలేటివ్లీ సర్టన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ అవైలబుల్ అట్ లోవర్ వాల్యుయేషన్. వీళ్ళందుకే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారండి. చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇండియాలోని వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకు. మీరు చూసారా పీబీ రేషియో జస్ట్ 2.18. ఐసిఐసిది చూడండి పీబీ రేషియో అరౌండ్ 2.82. పీవీ రేషియో మీకు తెలిసే ఉంటుంది, జస్ట్ బేసిక్ ఎవరికి తెలియదో చెప్పేస్తున్నాను. మీరు వేరే స్టాక్స్కి అయితే పీ రేషియో చూస్తారు కదా, బట్ బ్యాంకింగ్ స్టాక్స్కి, ఫినాన్షియల్ స్టాక్స్కి, ఎన్బిఎఫ్సిస్కి ఏంటంటే పీవీ రేషియో చూస్తామండి, ప్రైస్ టు బుక్ రేషియో చూస్తాం. ఓకే, దిస్ ఇస్ ద బేసిక్స్. నౌ యాక్సిస్ది చూడండి పీవీ రేషియో 2.05. అంటే ఇవన్నీ కొంచెం ఇప్పుడు చీపర్ వాల్యుయేషన్, లోవర్ వాల్యుయేషన్లో అవైలబుల్ ఉన్నాయి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. సో పరాగ్ పారేఖ్ ఫ్లెక్సీ క్యాప్ హైస్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్ అలోకేషన్స్ టువర్డ్స్ దెమ్. ఇవన్నీ వాల్యూ పిక్స్. సో పరాగ్ పారేఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఈజ్ నోన్ ఫర్ వాల్యూ ఇన్వెస్టింగ్. సో దట్ ఈస్ ద రీజన్ దర్ యాడింగ్ ఆల్ దీస్ అండి. నెక్స్ట్ చూడండి, ఐటీసీ అరౌండ్ 4% అలోకేషన్ ఇంక్రీజ్ చేశారు. నౌ నెక్స్ట్, బజాజ్ హోల్డింగ్స్ చూడండి, నో చేంజ్. అయితే మీరు అనొచ్చు ఇదేంటి ఇక్కడ వెయిటేజ్ డిఫరెన్స్ ఉంది, నో చేంజ్ అంటున్నారు. స్టాక్ ప్రైస్ మూమెంట్ వల్ల ఆ అలోకేషన్ అప్ అండ్ డౌన్ అయింది, అంతేగాని ఆ క్వాంటిటీ అయితే రిమైన్స్ ద సేమ్. చూసారు కదా కాలంలోని బి అండ్ చూసారు, ఇది ఫిబ్రవరి మార్చ్ది, ఈ 2 కాలంలోని క్వాంటిటీ సేమే ఉంది, ఓన్లీ అలోకేషన్ డ్యూ టు ప్రైస్ డిఫరెన్స్ అలోకేషన్ చేంజ్ అయింది. అండర్స్టూడ్ కదా. సో ఈ ఎక్సెల్ షీట్లో దిస్ టైప్ ఆఫ్ స్టాక్స్కి నేను హైపెన్లో మెన్షన్ చేశానండి, అంటే నో ఇంక్రీజ్ నో డిక్రీజ్, అంటే నో చేంజ్. నౌ నెక్స్ట్, కోటక్ మహీంద్రా బ్యాంక్ increased 19%. చెప్పేగా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఎ లాట్. నెక్స్ట్, ఆల్ఫాబెట్, గూగుల్, నో చేంజ్, మీ అందరూ తెలుసు యుఎస్ ఇన్వెస్టింగ్. నెక్స్ట్, మహీంద్రా అండ్ మహీంద్రా అరౌండ్ 5% ఇంక్రీస్డ్. హెచ్సిఎల్ అరౌండ్ 8% ఇంక్రీస్డ్, ఇది ఐటీ సెక్టర్. యాక్సిస్ బ్యాంక్ ఈ మంత్ అయితే ఇంక్రీజ్ చేయలేదు, బట్ ఆల్రెడీ హ్యావింగ్ గుడ్ అలోకేషన్ అరౌండ్ 3%. భారతీ ఎయిర్టెల్ నో చేంజ్. మారుతి సుజుకి అరౌండ్ 6% ఇంక్రీజ్. ఇన్ఫోసిస్ గాట్ యాడెడ్ అరౌండ్ 30% దే ఇంక్రీస్డ్. ఐటీ సెక్టర్. ఇంకెక్కడ మీరు చూస్తే ఈ ఐటీ సెక్టర్ నుండి మరొకటి యాడ్ చేసుకున్నారు, ఏంటది టీసీఎస్, దే ఇంక్రీజ్డ్ అరౌండ్ 20%. అయితే వీళ్ళు అలాంగ్ విత్ ప్రైవేట్ బ్యాంక్స్ కదా, మీరు చూస్తే ఐటీ సెక్టర్, ఇండియన్ ఐటీ సెక్టర్లో కూడా వీళ్ళు ఎక్స్పోజర్ ఇంక్రీజ్ చేస్తున్నారండి. ఐ డోంట్ నో వాట్ విల్ బి ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ ఐటీ సెక్టర్. అఫ్ కోర్స్ ఐ హోప్ అవర్ ఇండియన్ ఐటీ సెక్టర్ హోప్ఫుల్లీ దే గెట్ పివోటెడ్ టువర్డ్స్ ది న్యూ ఏజ్ ఏఐ స్కిల్స్ అండ్ అప్గ్రేడ్ అవుతాయి అనుకుంటున్నా. వీరు మాత్రం
ఐటీ సెక్టర్లో అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. నా నెక్స్ట్ వీళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ చేంజ్ చేస్తున్నారు. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుండి 3-4-5 మంత్స్ నుండి కదా రేట్స్లో బాగా రియల్ ఎస్టేట్ ఏదైతే ఉన్నది కదా దాంట్లో బాగా ఇంక్రీజ్ చేస్తున్నారండి ఈ స్టేక్స్. చూడండి, ఎంబసీ పార్క్ రేట్స్ అండ్ బ్రూక్ఫీల్డ్ రేట్స్ దే ఆర్ స్లోలీ ఇన్వెస్టింగ్ ఇన్ దిస్. అండ్ మోర్ ఎవర్ కదా ఎంబసీ పార్క్ రేట్స్ పేస్ గుడ్ డివిడెండ్స్ అండి. సో లెట్ సీ హౌ దిస్ దే ఆర్ బెట్టింగ్ ఆన్ రియల్ ఎస్టేట్ అండి. ఐ థింక్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ మెయిన్లీ అనుకుంటా. సో వీ హ్యావ్ టు సీ హౌ దిస్ గోస్. మెటా అగైన్ నో చేంజ్. సిప్లా స్లైట్లీ ఇంక్రీజ్ చేశారండి అరౌండ్ 3%. నెక్స్ట్ సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ పరాగ్ పారేగోల్ కదా స్లోలీ దీంట్లో ఎందుకోనండి లాస్ట్ ఫ్యూ మంత్స్ నుండి నెమ్మదిగా దీంట్లో అలోకేషన్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నారు. ఐ డోంట్ నో వై సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ ది. అండ్ నేను ఒకటి అబ్జర్వ్ చేసిన లాస్ట్ ఫ్యూ వీక్స్ నుండి ఏదో స్టాక్ అయితే భారీగా ఫాలో అయిందండి సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్. ఐ డోంట్ నో వై. నేనైతే పెద్ద సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ స్టాక్ మీద స్టడీ చేయలేదు, బట్ దిస్ ఇస్ వాట్ ఐ అబ్జర్వ్. వీలైతే మాత్రం స్లోగా అలోకేషన్ అయితే పెంచుతూ వస్తున్నారండి సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్లోని. అయితే ఇప్పటి వరకు మీరు బై చేసింది చూశారు కదా. వీళ్ళు ఏ స్టాక్ అంటే మేజర్గా సెల్ చేశారు బాలకృష్ణ ఇండస్ట్రీస్ అండి, అరౌండ్ 22% డౌన్ అండి. అదైతే సెల్ చేశారు వీళ్ళు. అయితే మీరు చూస్తే అరౌండ్ 80% ఇన్వెస్టెడ్ ఇన్ మార్కెట్ అండి. క్యాష్ అండ్ డెప్ట్ ఇన్స్ట్రుమెంట్ ఇంకా 19% ఉంది. సో చూసారు కదా, పరాగ్ పారేఖ్ ఫ్లెక్సీ క్యాప్ అయితే ఈజ్ బయింగ్ వాల్యూ స్టాక్స్ ఇన్ ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఐటీ సెక్టర్స్ అండ్ ఆల్సో ఇంక్రీజ్డ్ అలోకేషన్ ఇన్ టు రియల్ ఎస్టేట్. చూడండి, మనందరికి తెలుసు పరాగ్ పారేఖ్ ప్లేస్ లాంగ్ టర్మ్ గేమ్. దే డోంట్ చేజ్ మొమెంటమ్. వాళ్ళు మొమెంటమ్ ఇన్వెస్టింగ్ లో బిలీవ్ చేయరు. ప్లస్ దే హ్యావ్ వెరీ గుడ్ డౌన్వర్డ్ ప్రొటెక్షన్ అండి. అది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి మార్కెట్లోని. ఓకే, సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.